హాయ్, ఈరోజు వెజ్ పులావ్ చూపిస్తున్నాం మీకు. ఇవన్నీ వెజిటేబుల్స్ మీల్ మేకర్ బాయిల్ చేసుకొని పెట్టుకోండి. ఇవన్నీ మసాలా దినుసులు. వీటన్నిటిని కొంచెం వాటర్లో వేసేసి ఒక 10 మినిట్స్ అట్లాగా ఉండనివ్వండి. అలా వాటర్లో వేస్తే కలర్ చాలా బాగుంటుంది, మంచి ఫ్లేవర్ వస్తుంది బిర్యానీ. ఒకసారి చేస్తే మీకే తెలుస్తుంది. వీటన్నిటిని వాటర్ని ఇలాగా ఒక 10 మినిట్స్ నాననివ్వండి. ఆ వాటర్ని మళ్ళీ మీరు తర్వాత బిర్యానీలో పోసుకోవచ్చు. కుక్కర్లో ఆయిల్ వేసి ఆయిల్ వేడెక్కిన తర్వాత ఆనియన్స్, బీట్రూట్, ఇది ఒక 5 మినిట్స్ ముక్కలు మంచిగా మగ్గనివ్వండి. అలాగే పక్కన ఒక 2 స్పూన్లు నెయ్యి పెట్టుకోండి. ఇవి ఉన్నాయి కదా మసాలా దినుసులు, ఇవన్నీ ఇందులో వేసేయండి. ఇప్పుడు ఇలా నెయ్యిలో వేపుకున్న మసాలా దినుసులు ఇందులో వేసేసేయండి. ఇప్పుడు ఇందులో కొంచెం ఉప్పు, వెల్లుల్లి పేస్టు, ఒక 2-3 స్పూన్లు వేసుకోండి. రైస్ చేస్తున్నా దానికి తగ్గట్టుగా మీరు వేసుకోండి. పుదీనా వేసేసుకోండి. నేను ఈ గ్లాస్తోని 3 గ్లాసులు రైస్ తీసుకున్నాను. దానికి గ్లాసుకి గ్లాసున్నర లెక్కన 3 గ్లాసులకి 4.5 గ్లాసులు వాటర్ పడుతుంది. వాటర్ పోసేసి కడిగి నానబెట్టుకున్న బాస్మతి రైస్ ఇందులో వేసేయండి. 2 స్పూన్ల గరం మసాలా వేయండి. ఇలా కలిపేసి కుక్కర్ మూత పెట్టి, ఇప్పుడు కుక్కర్ మూత పెట్టేసి 2 విజిల్స్ రానివ్వండి. మూత తీసి కొత్తిమీర చల్లేసి చూసారా ఎంత బాగా వచ్చింది కాంబినేషన్. ఓకే.